ఇక ఏపీ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది వైసీపీ కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇలా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల ఆ పార్టీలో కీలక నేతగా నంబర్ 2 పొజిషన్లో చక్రం తిప్పిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసినటువంటి సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి కీలక నేతలందరూ గుడ్ బై చెప్తున్నటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు వైసీపీలోకి అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే వలస పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శైలజానాథ్ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారైనా కీలక పాత్ర పోషించినటువంటి శైలజానాథ్ ప్రస్తుతం వైసీపీలో చేరారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఆయన వైసీపీలో చేరినటువంటి సంఘటన అయితే ఈ రోజు చోటు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, అయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ పార్టీని వీడి వెళ్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ కొంత ఇబ్బంది పరిస్థితుల్లో ఉందని అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా వైసీపీకి సంబంధించిన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు అయితే వైసీపీలో చేరుతున్నారని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు శైలజనాథ్ చేరారు. మరి తర్వాత మిగిలిన నాయకులు కూడా చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే శైలజనాథ్ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. శైలజనాథ్ గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ఆయన మంత్రిగా రెడ్డితో అనుభవం ఉంది. అదేవిధంగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో శైలజనాథ్ అయితే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరినట్టుగా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ఏపీలో ఇప్పుడు పుంజుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ సరైన ప్లాట్ఫామ్ గా భావించినటువంటి శైలజనాథ్ చేరినట్టుగా తెలుస్తా ఉంది. మరి శైలజనాథ్ ఈ రోజు అయితే వైసీపీలో చేరారు. ఆ తర్వాత తదుపరిగా మరి అతనికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారు, మరి వైసీపీలో ఎటువంటి కాంగ్రెస్ లో మరి కీలక పాత్ర పోషించినటువంటి శైలజనాథ్ ఎటువంటి రోల్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.